హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహా కాశ్యప్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదండి. సో నేను కూడా చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. సో థంబ్నెయిల్ చూసేశారు కదా, మీకు ఈ వీడియో ఏంటో ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఎస్, మేమైతే చిక్మంగళూరుకి అయితే వచ్చేసాము. సో ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి వచ్చేసామన్నమాట. సో 2 nights అయితే స్టే చేయబోతున్నాము. సో మేము అయానా వ్యాలీ రిసార్ట్ అని ఒక రిసార్ట్లో అయితే స్టే చేస్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదైతే మా రూమ్. ఇది వచ్చి మా రూమ్ విండో. సో చాలా బాగుంది, గ్లాస్ డోర్ ఓపెన్ ఇదనమాట రూమ్. సో నేను కంప్లీట్ రూమ్ టూర్ చేశాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ పెడతాను, చూసేయండి. సో ఈ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఈ రిసార్ట్ ఎలా ఉంది, అంటే ఈ రిసార్ట్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి చూడడానికి, దీని పక్కన ఏరియాస్. సో అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో. సో ఐ థింక్ యూ విల్ లైక్ ద వీడియో. స్టార్ట్ చేసే ముందర లైక్ చేయండి, మర్చిపోకండి. సో స్టే ట్యూన్డ్. ఈ అయానా వ్యాలీ రిసార్ట్లో వుడెన్ స్టే, డీలక్స్ రూమ్స్, విఐపి రూమ్స్ ఇలా చాలా ఆప్షన్సే మనకు ఉన్నాయన్నమాట రూమ్స్ కోసము. సో మేమైతే విఐపి రూమ్ ప్రిఫర్ చేసాము. ఒక చిన్న రూమ్ టూర్ అయితే చేశాను, చూసేద్దాం రండి. ఈ రూమ్లో ద బెస్ట్ పార్ట్ అయితే ఓపెన్ గ్లాస్ విండో. ఒక మంచి లొకేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది, మంచిగా గ్రీనరీగా అలా అంతా ఉంటుంది. వన్ సైడ్ ఆఫ్ ద వాల్ టోటల్గా మనకు గ్లాస్తో ఓపెన్గా ఉంటుంది. సో అదే ఈ రూమ్కి ఒక మంచి బెస్ట్ పార్ట్. అండ్ మనకైతే 3 బెడ్స్ ఇచ్చారు. ఒకటైతే క్వీన్ సైజ్ బెడ్ అండ్ 2 సింగిల్ బెడ్స్ అనమాట. కంఫర్టబుల్గా ఒక 5 members అయితే ఇందులో ఉండొచ్చు. ఇంకా ఐరా కూడా ఇక్కడ మార్నింగ్ వ్యూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఈ రిసార్ట్లో ఒక ప్రైవేట్ స్ట్రీమ్ అయితే ఉంది. సో ఒక 20 to 25 minutes వాక్ చేయాలి ఆ స్ట్రీమ్ని రీచ్ అవ్వడానికి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ ట్రెక్కింగ్ అనే అనుకోవచ్చు. సో మేము వెళ్ళిన ముందు రోజు చాలా వర్షం పడింది. సో అందుకే ఆ పాత్ అంతా అస్సలు బాగాలేదు, చాలా బురదగా అలా ఉన్నిందనమాట. సో పిల్లలతో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో మాకైతే కొంచెం కష్టంగా అనిపించింది, బట్ స్టిల్ వీ మేనేజ్డ్. ఎందుకంటే ఈ ప్రైవేట్ స్ట్రీమ్ అనేది వన్ ఆఫ్ ద థింగ్స్ టు ఎక్స్ప్లోర్ ఇన్ అయానా వ్యాలీ రిసార్ట్. మేము తప్పకుండా చూడాలని అనుకున్నాము. సో ఒక 1/2 hour వాక్ తర్వాత ఫైనలీ మేమైతే ఈ వాటర్ స్ట్రీమ్ దగ్గర రీచ్ అయిపోయాము. సో ఇదైతే ఒక కుట్టి వాటర్ స్ట్రీమ్, చాలా క్యూట్గా ఉంది. సో ఇది ప్రైవేట్ స్ట్రీమ్ కాబట్టి ఎక్కువ ఫ్లో ఏమి ఉండదు వాటర్. కుట్టి బ్రిడ్జ్ కూడా ఉంది, చాలా క్యూట్గా అనిపించింది. మంచిగా ఫొటోస్ అవన్నీ దిగడానికి. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ రిసార్ట్ ఏంటంటే ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్. ఓ మై గాడ్, ఎంత బాగుందంటే అసలు చూస్తున్నారు కదా, ఆ స్విమ్మింగ్ పూల్ కానీ ఆ వ్యూ కానీ క్రేజీ ఉంది. సో ఈ ఎంటైర్ రిసార్ట్కి ఇదే ఒక మంచి బెస్ట్ ప్లేస్ అనమాట. సో అన్ఫార్చునేట్లీ నేనైతే స్విమ్ చేయలేదు, ఎందుకంటే వాన్ వస్తుంది అండ్ ఐరా కూడా అస్సలు కోఆపరేట్ చేయలేదు. సో అందుకే అలా జస్ట్ని వ్యూ ఎంజాయ్ చేశాను. సో మీరెవరన్నా వెళ్తే ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ అవ్వండి. చాలా అంటే చాలా క్రేజీగా అండ్ చాలా బాగుంది.
ఒక పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఉంది మంచిగా ఆడుకోవడానికి. సో, ఐరా అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. ఇంత పెద్ద ఓపెన్ స్పేస్ చూసి ఫుల్‌గా ఆడుకొనింది. సో, మేమైతే మా ఈవినింగ్స్ ఇక్కడ స్పెండ్ చేశాము. సో, ఈ ప్లేస్‌లోనే మనకు క్యాంప్ ఫైర్ అండ్ రెయిన్ డాన్స్ ఇవన్నీ పెడతారనమాట. బయటికెళ్ళినప్పుడు మదర్స్‌కి కొంచెం టెన్షన్‌గా ఉంటుంది కదా! బేబీ ఫుడ్ ఎలాగో ఏమో అని. కానీ నాకు ఈ రిసార్ట్‌లో అలాంటి ఇబ్బందేం కలగలేదు. ఎందుకంటే ఈ రిసార్ట్‌లోనే వాళ్ళు బేబీ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు. సో, మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలో, మీ బేబీకి ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలో మీరు చెప్తే సో, అలానే వాళ్ళు చేసుకొని ఇస్తారు. ఆర్ అదర్‌వైజ్ మనకన్నా కిచెన్ యాక్సెస్ అనేది ఉంటుందనమాట. సో, నాకు ఈ రిసార్ట్‌లో నచ్చిన ఫస్ట్ బెస్ట్ పార్ట్ అయితే ఇది. సో, ఐరా అయితే ఫుడ్ విషయంలో అస్సలు ఏమి ఇబ్బంది కలగలేదు. అండ్ వాళ్ళు మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, నేనైతే అక్కడ ఉంటుందో లేదో అని అన్నీ క్యారీ చేసుకొని తీసుకెళ్ళాను. బట్ నాకు యూజ్ చేయాల్సిన అవసరమే రాలేదు. అండ్ కిడ్స్‌ని ఎంగేజ్ చేయడానికి పార్క్ అండ్ ఇండోర్ గేమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇక మన ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ అథెంటిక్ కర్ణాటక స్టైల్ ఫుడ్ అయితే ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఒక మంచి క్యాంప్ ఫైర్‌తో అండ్ మ్యూజిక్‌తో అయితే మా డేని ఎండ్ చేశాము. ఈ ట్రిప్ అయితే నేను పీస్‌గా, అడ్వెంచరస్‌గా, కామ్‌గా అండ్ నేచర్‌తో అండ్ ఫ్యామిలీతో ఒక అమేజింగ్ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను. సో, అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీస్‌తో ఇలా ట్రిప్స్ వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో, మీరు కూడా ఇలాంటి ట్రిప్స్ వేస్తూ ఉండండి. ఇదే మా చిన్న చిక్మంగళూరు వ్లాగ్. హోప్ యూ లైక్ ద వీడియో. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నేహ కశ్యప్.